భూదాన్ భూముల సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. నిన్న 5 చోట్ల సోదాలు నిర్వహించామని కుదూరునిసా, మునావర్ ఖాన్, లతీఫ్, అఖ్తర్, సుకూర్ ఇళ్లలో సోదాలు నిర్వహించామని తెలిపింది. 45 వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకున్నామని, పెద్ద ఎత్తున విదేశీ నగదుతో పాటు 23 లక్షలు భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. కుదూరునిసా ప్రభుత్వ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మినట్టు గుర్తించామని, తమ వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ అమ్మకాలు జరిపారని తెలిపింది ఈడీ. చాలా మంది ప్రముఖులు, రియల్టర్లు భూమి కొనుగోళ్లు చేసినట్టు గుర్తించామని చెప్పింది ఈడీ. రెవెన్యూ రికార్డ్స్ను తారుమారు చేసి విక్రయాలు జరిపారని, మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల అమ్మకాలు జరిపారని ఈడీ ప్రకటించింది. మరోవైపు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు పలువురు ఐపీఎస్లు. భూదాన్ భూముల వ్యవహారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 27 మంది ఆఫీసర్లకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేశారు 3 ఐపీఎస్లు. భూదాన్ భూముల సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. నిన్న 5 చోట్ల సోదాలు నిర్వహించామని, కుదూరునిసా, మునావర్ ఖాన్, లతీఫ్, అఖ్తర్, సుకూర్ ఇళ్లలో సోదాలు నిర్వహించామని తెలిపింది. 45 వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకున్నామని, పెద్ద ఎత్తున విదేశీ నగదుతో పాటు 23 లక్షల రూపాయలు భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. కుదూరునిసా ప్రభుత్వ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మినట్టు గుర్తించామని, తమ వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ అమ్మకాలు జరిపారని తెలిపింది ఈడీ. చాలా మంది ప్రముఖులు, రియల్టర్లు భూమి కొనుగోళ్లు చేసినట్టు గుర్తించామని చెప్పింది ఈడీ. రెవెన్యూ రికార్డ్స్ను తారుమారు చేసి విక్రయాలు జరిపారని, మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల అమ్మకాలు జరిపారని ఈడీ ప్రకటించింది.